నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి డ్రగ్స్ పట్టుబడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్లో డ్రగ్స్ అంశం తెర మీదకి వచ్చింది. మరి ఇప్పటికే సింగర్ మంగ్లీపై ఇటు పోలీసులు కావచ్చు, అటు ఎక్సైజ్ శాఖ కూడా కేసులు నమోదు చేసింది అంటున్నారు. మరి దీని మూలాలు ఎక్కడుండే అవకాశం ఉంది, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు అన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి మేడం, సింగర్ మంగ్లీ గారి బర్త్డే జరిగింది చేవెళ్ళలో ఒక రిసార్ట్లో. సో ఆవిడ పోలీసుల నుంచి కానీ ఎక్సైజ్ శాఖ నుంచి కానీ ఎటువంటి అనుమతి తీసుకోకుండా కొంతమంది సెలబ్రిటీస్ అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ అక్కడ విదేశీ మద్యం భారీ స్థాయిలో పట్టుబడింది, అలాగే గంజాయి మూలాలు కూడా లభించాయని చెప్పి పోలీసులు అయితే బయటకు వివరాలు ఇస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే మళ్ళీ ఒక్కసారిగా ఈ గంజాయి డ్రగ్స్ అది తెలంగాణలో బయటికి రావడం మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇంకా ఇది పూర్తిగా తగ్గలేదు అని అర్థమవుతుంది మనకి. మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఒక పక్క మొన్నటి వరకు గంజాయి ప్రదేశ్గా ఉండి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక్కడ ఆల్రెడీ టాలీవుడ్లో చాలామంది గతంలో పట్టుబడ్డం, ఎవరు తెలంగాణ ప్రభుత్వం హయాంలో అంటే బీఆర్ఎస్ హయాంలో, తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చాక కూడా కొంత అది స్టార్ట్ అవ్వడం, మళ్ళీ అది తగ్గటం, ఇవన్నీ జరిగాక ఇప్పుడు సడన్గా మీరు అన్నట్టుగా నిన్న ఈర్లపల్లి దగ్గర త్రిపుర రిసార్ట్స్ అది 50 మంది వరకు హాజరయ్యారు. అందులో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, మంగ్లీ గారి కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారట. ఉంటే మీరు చెప్పినట్టుగా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ కోసం నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం 50 మందికి టెస్ట్ చేశారు. 9 అయితే వాళ్ళకి గంజాయి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎన్నింటికి స్టార్ట్ అయింది, వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఇవన్నీ మనకు వివరాలు తెలియదు. కెమెరా వాళ్ళు వెళ్తారు కదా వివిధ ఛానల్స్ నుంచి. సో మంగ్లీ బాత్రూంలోకి వెళ్ళిపోయింది అమ్మాయి, మనం చూసాం ఆ విజువల్. మీరు ఎందుకు కెమెరా ఆన్ చేస్తారు, వీడియో ఎందుకు చేస్తారు, మీరు కట్ చేయండి అంటే అతను కూడా మీరు మా పనిని ఎందుకు అడ్డుకుంటున్నారు అని కెమెరామెన్ అడగడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సో ఏది ఏమైనా మంగ్లీ ఎందుకు ఇలా చేశారు, ఎందుకంటే మీరు అన్నట్టు ఒక సాధారణ స్థాయి నుంచి ఆవిడ ఒక జానపద గాయనిగా ఉండి తర్వాత సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుని, ఈవెన్ ఆవిడ ఈషా ఫౌండేషన్లో జగ్గి వాసుదేవ్ గారితో ఆ పాటలు పాడి శివుడి మీద, అంటే ఒక మంచి ట్రాక్ రికార్డ్ తెచ్చుకున్న అమ్మాయి. తన చెల్లెల్ని కూడా సింగర్గా అమ్మాయే చేసింది, అంటే తీసుకొచ్చింది ఫీల్డ్లోకి. మరి అటువంటి అమ్మాయి ఈరోజు ఈ రకంగా పట్టుబడ్డం ఏంటి, అది కూడా తన బర్త్డే వేడుకలు అక్కడ చేసుకోవటం ఆ రకంగా. అంటే ఒక జగ్గి వాసుదేవ్ గారితో ఒక ఈషా ఫౌండేషన్ తోటి సంబంధం ఉండే అమ్మాయి ఈ రకంగా జన్మదిన వేడుకలు చేసుకోవటం ఏంటి? మీరు అన్నట్టుగా ఇది స్థాయికి ఎదిగాక అమ్మాయి ఎందుకని తన్ని తాను అంటే వచ్చాక షీ హ్యాస్ టు అది భరించే శక్తి తెచ్చుకోవాలి. అంటే ఇంత ఫేమ్ వచ్చింది, ఇంత నేమ్ వచ్చింది, నాకేనా అనే ఒక ఆశ్చర్యం కొంతమందికి ఉంటుంది చూడండి. అంటే దాన్ని తట్టుకునే శక్తి ఆ అమ్మాయికి లేదా, అంటే నాకే కదా వచ్చింది ఇంకేంట్లే అని అనుకుంది ఆ పిల్ల. చిన్నతనమే కదా. అట్ ద సేమ్ టైం అసలు మంగ్లీ గురించి మనం తీసుకుంటే గతంలో ఎలక్షన్స్ ముందు అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారికే పాడడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్ప నేను చంద్రబాబు గారికి పాడమంటే నేను చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఉచ్చరించను అని చెప్పింది, మీకు గుర్తుంటే. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రామ్మోహన్ నాయుడు గారితో ఒక గుడి ఫంక్షన్లో ఆవిడ పాల్గొనడం, దాని మీద అప్పుడు కొంచెం అందరూ అనుకున్నారు ఏంటి ఈఎంఐ వెళ్ళింది ఏంటి, అంటే ప్రభుత్వం మారిపోతే ఈ పిల్ల ఇలా మారిపోయి తన అవసరాల కోసం ఆ రకంగా వెళ్తుందా అని అనుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి ఒక లేఖ రాసింది, మీకు గుర్తుంటే కనుక. అయితే నాకు అవకాశాలు ఇవ్వండి, నన్ను తొక్కేయకండి, నేను చంద్రబాబు నాయుడు గారికైనా పాడతాను, నేను పాడినని ఎప్పుడన్నాను అంటూ అమ్మాయి నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారిది పాడినని లేదు అని. అప్పుడు అందరూ అన్నారు నువ్వే కదా ఆయన పేరు కూడా ఉచ్చరించనన్నావు, అయినా అవకాశాలు వస్తాయి, ఎవరు తొక్కేయడం అంటూ ఉండదని అప్పుడు అమ్మాయి ఒక లేఖ రాస్తే. అంటే ఇవంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే వీళ్ళందరూ కూడా ఒక ప్రభుత్వం వస్తే వీళ్ళు మారిపోయి ఇప్పుడు రాజకీయాలు ఎందుకు ఇలా తయారయ్యాయి. ఇప్పుడు కళాకారులకి, గాయకులకి, గాయనీమణులకి అసలు ఎందుకు రాజకీయాలు సంబంధం ఏముంటుందండి, ఎందుకు ఉండాలి అసలు కదా. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ ఎవరికైనా పనిచేస్తారు, నేను ఫలానా వాళ్ళకే చేయాలి, ఫలానా వాళ్ళకి చేయకూడదు అని పార్టీలు రెస్ట్రిక్షన్ పెట్టకూడదు, వీళ్ళు అలా ఉండకూడదు, అవునా కదా. కానీ ప్రతిదీ కూడా స్ప్లిట్ అయిపోవటం, అసలు సినిమా ఇండస్ట్రీ స్ప్లిట్ అవటం ఏంటండి, కలిసికట్టుగా వాళ్ళు పనిచేసుకుని 24 క్రాఫ్ట్స్, హీరోలు, హీరోయిన్లు, ఇంకెవరైనా సరే నటీనటులు అందరూ కూడా, డైరెక్టర్స్ కావచ్చు, కలిసికట్టుగా పనిచేయాలి.
కానీ అన్ఫార్చునేట్లీ ఒక హెల్తీ వాతావరణం పోతోంది నన్ను అడిగితే. సో అది వీళ్ళకు కూడా వచ్చిందా? ఈరోజు అసలు మంగ్లీ గారు ఇలా చేయటం ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ కోసం కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని మనకు తెలిసింది. సో ఇంకా మీదట ఈ రెసార్ట్స్ ఏవైతే ఉన్నాయో లేదు ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వీకెండ్స్ వచ్చేసరికి పోలీసులు నిఘా పెట్టాలి. అసలు ఏం పార్టీలు జరుగుతున్నాయి, ఎవరివి జరుగుతున్నాయి, ఏమేమి వాళ్ళు అంటే సప్లై చేస్తున్నారు అక్కడ. ఫుడ్ కావచ్చు, ఫుడ్ గురించి పట్టించుకోకర్లేదు కానీ ఈ మద్యం కావచ్చు లేకపోతే డ్రగ్స్ కావచ్చు ఇవన్నీ తీసుకుంటున్నారా, అసలు వీళ్ళు ఎంతసేపు ఈ రకంగా ఉంటారు అంటే వేడుకలు చేసుకోవటం, ఎంతవరకు సౌండ్ పెడుతున్నారు, సౌండ్ పొల్యూషన్ ఎంత ఉంటుంది అంటే ఇవన్నీ కూడా చాలా ముఖ్యమండి. అంటే వీకెండ్ వచ్చేసరికి ఐటీ వాళ్ళు చేసుకుంటారు, సినిమా వాళ్ళు వెళ్తారు, లేకపోతే మామూలు వాళ్ళు వెళ్తారు, అంటే డబ్బులు ఉండే వాళ్ళందరూ. సో ఇవన్నీ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్తాం. దీని తర్వాత అప్పట్లో టాలీవుడ్లో డ్రగ్స్ అంశం ఎంత పెద్ద ఎత్తున వివాదాస్పదమైందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ అది కామ్ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా బయటపడడం అంటే టాలీవుడ్లో ఇంకా డ్రగ్స్ సరఫరా బయటికి రాకపోయినా జరుగుతూ ఉంది అని అనుకోవచ్చు. ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఉక్కుపాదం మోపుతామన్నారు, మళ్ళీ అది సద్దుమణిగిపోయింది చెప్పాలంటే. అంటే ప్రభుత్వం వదిలేసిందా లేకపోతే ప్రభుత్వం పట్టుకుందా మనకు తెలియదు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చాక దీని గురించి పట్టించుకున్నాక ఇది ఆగిపోయిందా, ఇప్పుడు మళ్ళా మొదలైందా, ఈ విషయాలు బయటికి రావాలండి. దీని మీద అయితే మనకి నిఘా అవసరం నన్ను అడిగితే. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇలాంటి సెలబ్రిటీస్ని చూసే కదా మామూలు పిల్లలు కూడా నేర్చుకుంటారు. సో ఇవన్నీ కూడా మనం ఏమీ చేయలేం వీటిని. కాబట్టి ఖచ్చితంగా ఈ మంగ్లీ ఇవాళ అసలు ఇందులో పాల్గొనడం నిజంగా అమ్మాయి కెరీర్కి చాలా పెద్ద దెబ్బ ఇది. మనకి గుర్తుంటే హేమ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుని, నేను అనేది అసలు ఎందుకు మీరందరూ ఇంత చక్కగా ఒక ఫేమ్ తెచ్చుకుని ఒక స్థితికి వచ్చాక ఎందుకు ఇలా తయారవుతారు? దట్టు మీరు ఒక ఆధ్యాత్మికం వైపు వెళ్తున్నారు, మరి అంతలా ఉండి మళ్ళీ ఈ రకంగా రావడం ఏంటి, కుటుంబ సభ్యులు అక్కడ ఉండడం ఏంటి, ఇది మనకు అర్థం కావట్లే. అంటే కుటుంబ సభ్యులు ఉండగానే వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడం, ఇంత విదేశీ మద్యం పారడం, ఇవన్నీ కూడా వినటానికి కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఎంత కల్చర్ అయినా, తెలంగాణ కల్చర్ అయినా అందరూ అలా ఉండరు కదండి, ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. మరి వీళ్ళందరూ ఎందుకు హద్దులు మీరు ఈ రకంగా చేస్తున్నారు మనకు అర్థం కావట్లేదు. ఏది అవన్నీ వాళ్ళు మంగ్లీ మీద కేసు పెట్టారు, మీరు చెప్పినట్టు ఎక్సైజ్ వాళ్ళు కూడా పెట్టారు. సో మరి అమ్మాయి అరెస్ట్ అవుతుందా, అరెస్ట్ చేశారా, ఇంకా మనకు విషయాలు అయితే బయటికి రాలేదు. ఏం జరుగుతుందో చూడాలి. రైట్ మేడం, మరి ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.